నమస్తే అండి. ఒక కాంగ్రెస్ నాయకుడిగా, ఒక కార్యకర్తగా నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ని నిజంగా చెప్పాలంటే నేను అడిగితేనన్నా ఆయనకు బుద్ధొస్తదని. ఆ బోధన భూములల్లో అమాయకులు వాళ్ళు ఎక్కడో అంత పర్మిషన్‌లు తీసుకొని, అవేవో చేసుకొని అంత కట్టుకొని పెట్టుకున్నాం కూడా ప్రైవేట్ ల్యాండ్‌లో మనకేమి అధికారం ఉంటది? అవేమన్నా అసైన్ ల్యాండ్‌లా? లేదా ప్రభుత్వ భూములా? బోధన్ అంటే ఒక ప్రైవేటు వాళ్ళు వాళ్ళకి డొనేట్ చేసిర్రు. సరే, నీకు అదొక్కటే జాగా దొరికిందా? కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి కదా! ఆ! హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇగ నీకు తెలవని జాగాలేమున్నాయి? నీకు రియల్ ఎస్టేటు సుప్రసిద్ధుడివి. నీకు చెప్పే అంత ఇది లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఒక ఒక కార్యకర్త ఇంత కింద స్థాయివోడే నేను మా సీఎం గొప్ప అని చెప్పుకునే నేనే నీకు ఇట్లా చెప్తున్నప్పుడు నీకు సిగ్గు రావాలి. ఆ బోధన్ ప్రజలకు చేసిన అన్యాయము అసలు చాలా తీరని అన్యాయం అది. మన తెలంగాణలో శత్రువుకైనా సరే ఆపదొస్తే అయ్యో పాపం అని అంటారు. మన జాలిగుండలు. ఆ సెన్స్ కూడా లేదా? సమ్మగా ఉంటుందా? ఆనందంగా ఉంటుందా? ఏం బతుకు ఇక నేను బూతులు మాట్లాడతలేను. ఎందుకంటే సీఎం కాబట్టి. నేను బూతులు నిజంగా చెప్తున్నా, నువ్వు చెవులు కూడా పనిచేయవు. ఇదేం దిక్కుపాలే పరిపాలన? సిగ్గు తెచ్చుకో. ప్రజల జోలికి వెళ్ళకు. ప్రజల జోలికి వెళ్తే నాశనం అవుతారు. సోషల్ మీడియా సో పవర్ఫుల్. మీది ప్రతిరోజు ఆ వీడియోలు చూసి నాకే సిగ్గేస్తుంది. ప్రజలకు నేను ఏం చెప్పాలి? నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఏం చేయాలి? అయ్యా, ఈ వీడియో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి వెళ్తే అట్లీస్ట్ బుద్ధి వస్తుందని, బుద్ధి రావాలి. ఏం బతుకది ఒక సీఎం స్థాయిలో ఉండి ఇప్పుడు అక్కడ ఏం జరిగినా నిన్నే అంటారు. ఏం చెప్పాలి? ఏంది ఇది? మన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకో. ఫస్ట్ నువ్వు 10 ఏళ్ళు కాదు కదా, నెక్స్ట్ నాకు డిపాజిట్లు కూడా రావు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో నవీన్ యాదవ్ అన్నకు కాకుండా ఇంకెవ్వరికి ఇచ్చినా కూడా డిపాజిట్ రాకుండా కాంగ్రెస్కి అక్కడ గెటాన్ అయినావు. ఆ ఎలక్షన్ నిజంగా అడ్డిమార్ గుడ్డి షాట్ లాగా గెటాన్ అయినాము అనుకో. దాని తర్వాత ఇక గవర్నమెంట్ ఉంటే బెటర్ కదా అని చెప్పి వేసిర్రు. ఏమైనా చేయాలనుకుంటే చేయి, కానీ గరీబుల జోలికి పోకు. ఇల్లులు కూలగొట్టకు. వాళ్ళ పాపం తలుగుతుంది, ఉసురు తలుగుతుంది. అసలు ఇన్ని లక్షల ఎకరాలు ఉండగా బోధన్ పబ్లిక్ ఎందుకు అడ్డావు? వాళ్ళకి న్యాయం చేయి. అలాగే ఆ గాంధీ విగ్రహంని కట్టేం ఉద్ధరించలేదు, కానీ ఎందుకంటే అంతకన్నా మహానీయులది చాలామంది ఉన్నాయి. ఆ మహానీయుడిది ఏడైనా పెట్టుకోవచ్చు. ఆ ఇల్లు గుల్లగొట్టే కట్టాలని ఏముంది? ఎక్కడైనా కట్టవచ్చు, కానీ నీకు మంచి పేరు తర్వాత వస్తుంది. కానీ ఫస్ట్ పబ్లిక్ జోలికి వెళ్ళకండి. మమ్మల్ని పట్టించుకోండి. కార్యకర్తలకు ఎట్లా ఎట్లా చేయాలి, ఈ లీడర్లను ఎట్లా మంచిగా చేయాలని పట్టించుకో.